జరిగింది ఎవరూ ఊహించని దుర్ఘటన. చాలా దారుణమైన ఘటన. రాష్ట్రమంతా పెట్టుబడులు వస్తున్న పండుగ వాతావరణం నెలకొల్పుతున్న ఈ సందర్భంలో అదే రోజున సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయి ఈ దుర్ఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం, శోచనీయం, ఖండనీయం. ఇది జ్యోతుల నెహ్రూ గారి స్టేట్మెంట్ మీరు ప్రస్తావించారు. బాధ్యత గల వ్యక్తి ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది నా యొక్క ఆలోచన. ముఖ్యంగా అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు భక్తితో వాళ్ళు దేనికి వచ్చారు, దేవుడు చూద్దామని వచ్చారు, వైకుంఠ ఏకాదశి నాడు చూద్దామని వస్తే వాళ్ళు వైకుంఠ కైవల్యం చెందడం అనేది మనం చెప్పుకోవడానికి, ప్రాస కోసం చెప్పడానికి బాగుంటుందేమో కానీ అది సమంజసమైన భాష కాదు, సమంజసమైన మాట కాదు, అది సందర్భం కూడా కాదు. దీన్ని నేనైతే వ్యక్తిగతంగానూ ఖండిస్తున్నాను. అందులో మొహమాటం ఏం లేదు.